హలో ఎకోషైన్. వాషింగ్ మిషన్ లిక్విడ్ ఎన్ని రకాలుగా తయారైద్దని ఒక మిత్రుడు నన్ను అడగడం జరిగిందండి. వాషింగ్ మిషన్ లిక్విడ్ 2 రకాలుగా తయారవుతుంది. కాస్టిక్ స్లర్రీ బేస్డ్ ఒకటి, ఎస్ఎల్ఈ బేస్డ్ ఒకటి. కాస్టిక్ స్లర్రీ బేస్ అనేది మనకి యాసిడ్ కంటెంట్ ఉండటం వల్ల దాన్ని ఎక్కువ కాలం రన్నింగ్లో వాడటం జరిగితే ఏమవుతుందంటే మన బట్టకున్న స్మూత్నెస్ పోయి ఆ బట్ట చినిగిపోవడానికి అవకాశం ఉంటుంది. మనం కొన్ని క్లాత్స్ వాడంగా ఏమవుతుందంటే అవి చినిగిపోతాయి. అంటే మనం వాడే డిటర్జెంట్ లిక్విడ్ని బట్టే అవి చినిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ మనం అనుకునేది ఏంది, మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి అవి పోయినాయి అనుకుంటాం. అది తప్పండి. అది లిక్విడ్ వల్లనే జరుగుద్ది. రెండోది ఎస్ఎల్ఈసి బేస్ వల్ల జరిగేది ఏంటంటే మనకి ఏమీ ఉండదండి. మనం పూర్వకాలంలో వాడిన సదుపు ఉంటుందా, ఆ సదుపు ఈ ఎస్ఎల్ఈసి బేస్లో మిక్స్ కావటం వల్ల ఓన్లీ ఆ సదుపుని అనే దాన్ని మనం లిక్విడ్గా మార్చడానికి కోసం ఎస్ఎల్ఈసిని యూజ్ చేస్తాం. దీనివల్ల క్లాత్కి ఎలాంటి ఇబ్బంది జరగదు, ఏమీ ఉండదండి. అది షైనింగ్ కూడా రావడానికి ఎక్కువ ఉంది, నురుగు తీసేయడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని ఆ మిత్రుడికి మనం తెలియజేయడం జరిగింది.